నమస్తే, వెల్కమ్ టు విజిల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నేను ఇలాగే ఉన్నాను, నా పందా ఇంతే, నేను మొండిగానే వ్యవహరిస్తాను అనే విధంగా ఆయనకు నచ్చిన మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. నేను మాట్లాడిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయాలనుకుంటారు. వాస్తవమా అవాస్తవమా అనేది లేకుండా ఈ ప్రెస్ మీట్లో ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో, ఏదైతే ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నానో ఆ పాయింట్స్ వరకు హైలైట్ చేసి ఆయన వెళ్ళిపోతారు. అలాగే ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఒక సంచలనం సృష్టించడం జరిగింది. ఆ సంచలనం గురించి వీడియో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We will put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. సో చూసారు కదా, నెక్స్ట్ ఎలక్షన్స్ 2029 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ వర్సెస్ అమరావతి ఫైట్తో ముందుకొస్తుంది. మేనిఫెస్టోలో కూడా మావిగన్ ప్రతిపాదన తీసుకొస్తుంది అని ఆయన మాట్లాడారు. అంతేకాకుండా మావిగన్ని కోరుకునే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, అమరావతి అభివృద్ధి కోరుకునే వాళ్ళు కూటమికి ఆర్ టీడీపీకి ఓటేస్తారు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని కోరుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించిన ప్రజలు ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటును మర్చిపోయారు. మావిగన్ మీద నేను స్టాండ్ తీసుకుంటున్నా అని ఎలా అయితే అన్నారో, ఏపీ రాష్ట్ర ప్రజలు కూడా అమరావతి రాజధాని మీదే స్టాండ్ తీసుకున్నారన్న విషయాన్ని పొరపాటున మర్చిపోయి ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ప్రతిపక్ష హోదాలో ఉండి సాక్షాత్తు అమరావతి గడ్డ మీద అసెంబ్లీలో ఏం మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ విన్నారు. రాజధాని కోసం 30,000 ఎకరాలు ఎలా సరిపోతాయి, కనీసం 50,000 ఎకరాలైనా కావాలి అని అన్న మనిషి అధికారం చేపట్టిన తర్వాత వెంటనే స్టాండ్ మార్చేసి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చి 33,000 ఎకరాలు రైతులు ఇచ్చిన ఆ రైతుల గొంతుని కడుపుని కొట్టి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. వైజాగ్, కర్నూలు, విజయవాడ. మరి అదే ప్రాంత ప్రజలు కదా, మాకు 3 చోట్ల రాజధానులు అవసరం లేదు, అమరావతి రాజధాని మాత్రమే మాకు కావాలి అని 2024 ఎలక్షన్స్లో 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ విషయాన్ని ఎలా మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? సరే అనుకుందాం, అదే 2019లో మీరు ఆ మాట కాకుండా ఇంకేమన్నారు? చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయిన వ్యక్తి, వృద్ధులు, ఆయన అభివృద్ధి చేయడంలో కాస్త వెనకబడొచ్చు, నేను విదేశాలన్నీ తిరిగి వచ్చాను, నా టాలెంట్ అంతా చూపించి ఇంకా టెక్నాలజీ ఉపయోగించి అధునాతనమైన అమరావతి రాజధానిని నేను నిర్మిస్తాను, అమరావతి మారుస్తాను అన్న విషయాన్ని మీరు అసలు మనసులో పెట్టుకోవద్దు. నేను ఇక్కడే ఇంటిని నిర్మించుకుంటున్నాను అని తాడేపల్లిలో ఒక ఇంటిని నిర్మించుకొని ప్రజల్ని ఈ రకంగా కూడా మోసం చేసి, రాజధాని రైతుల్ని కూడా మోసం చేసి ఒకే ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ప్రజల్ని, అమరావతి రైతుల్ని నట్టేట ముంచేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సరే, రాజధాని రైతుల విషయానికి వద్దాం. నిజంగా ఎంతో బాధ కలిగే విషయం. వాళ్ళు ఇంకా ఆ విషయాన్ని మర్చిపోక అమరావతి గురించి, రాజధాని గురించి వైసీపీ వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏది మాట్లాడినా సరే కడుపు కోతతో వాళ్ళు గుండెలు పగిలేలా మీడియా ముందుకొచ్చి మాట్లాడేస్తున్నారు. నీకు దమ్ముంటే అడుగు పెట్టు అనేంత విధంగా. రీసెంట్గా చూడొచ్చు, మనము ఉండవల్లిలో వైసీపీ గూండాలు అని మేము అనట్లేదు, ప్రజలే అన్నారు. వచ్చి వాళ్ళ మీద దాడి చేసి మేము వచ్చి తీరుతాం, అమరావతి వస్తాం, ఏం చేస్తారో చేసుకోండి. మరి 2019లో ఎందుకు అమరావతికి రాలేదు? అమరావతి రైతులు ధర్నాలు చేస్తుంటే మరి ఎందుకు వాళ్ళ బాధ వినలేదు? ఎందుకు వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి అని అనిపించలేదు? ఒక్క క్షణం వాళ్ళ చెప్పింది విని ఆగి ఆలోచించే ప్రయత్నం చేయలేదు? అంటే ఓడిస్తే కానీ మాకు ఈ రాజధాని 3 రాజధానులు అవసరం లేదు అని
ప్రజల తీర్పు వచ్చిన తర్వాత కూడా మీరు వినే ప్రయత్నం చేయకుండా అదే మొండిగా మేము స్టాండ్ తీసుకున్నామని మొండిగా వెళితే ఇంకా ప్రజలు నమ్ముతారా? అలా పిచ్చి ప్రజలేం కాదు, ఒక ఆలోచనతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిదీ కూడా వేల మంది, లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారండి అమరావతిలో. ఏదైతే చెప్తుందో అది చేసి చూపిస్తుంది. ఎలా డైవర్ట్ చేయాలి ప్రజల్ని? 2029 ఎలక్షన్స్ కల్లా ఏదైతే రాజధాని రెడీ అయిపోతుందో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు, దాని మీద నీళ్లు చల్లాలి, ఒకటే పని. ఇంకా రాష్ట్రంలో ప్రజలు ఎవరు ఇబ్బంది పడట్లేదు, ఏ సమస్యలు లేవు. ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వానికి ఈ సమస్యల మీద మీరు ఫైట్ చేయండి, వినతిని తీసుకెళ్ళండి. అంతేకాని అభివృద్ధి చెందుతూ ప్రజల దగ్గరికి వచ్చేస్తూ ఉన్న రాజధానిని ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఒక గాజు మేడని తీసుకొచ్చి రెడీగా పెడుతున్న సందర్భంలో మీరు ఒక అయోమయాన్ని క్రియేట్ చేస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్కి స్టాండ్ తీసుకుంటున్నామన్నట్టు మాట్లాడితే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు? అమరావతి రైతులు నెల కాదు, సంవత్సరం కాదు, 4 సంవత్సరాల పాటు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇల్లు, వాళ్ళ దినచర్యలు, పిల్లలు, సంసారం, ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవస్థానం టు న్యాయస్థానం అని పాదయాత్ర చేసినప్పుడు అడ్డుకున్నావు. అలాగే ఎన్నో ప్రయత్నాలు, రైతుల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు చేస్తున్న ఈ పాదయాత్ర సక్సెస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అడుగడుగున వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? 2019 అధికారంలోకి రాగానే రిషికొండలో వేల కోట్ల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు పెట్టి అక్కడ రాజధానిగా అభివృద్ధి చెందొద్దా? ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందొద్దా? కర్నూలు ప్రజలు అభివృద్ధి చెందొద్దా అన్నట్లుగా నీ మొండి వైఖరి చూపిస్తే ప్రతిఫలం ఎలా ఉందో మీరు రుచి చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ రాజధానిలో 50% పనులు పూర్తయిపోయాయి. 33,000 ఎకరాలు అక్కడ రైతులు ఇచ్చారు ఎంతో ఆశతో. మరి ఇప్పుడు ఖర్చు పెట్టిన వేల కోట్ల డబ్బు ఏం చేయాలి? ఏం చేస్తావు? ఆ బిల్డింగ్లు ఏం చేస్తావు? రైతుల భూములు ఏం చేస్తావు? మరి మళ్ళీ పంట పండించడానికి అవి ఉపయోగపడతాయా? ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా? ఆల్రెడీ కట్టిన భవనాలను ఏం చేస్తావు? ఓకే, అధికారంలోకి వచ్చావు, మావిగని ప్రతిపాదనకే జనాలు ఓటేశారు అనుకుందాం, గుడ్డిగా నమ్మారు అనుకుందాం. మరి అమరావతిలో అభివృద్ధి చేసిన బిల్డింగులు కట్టినవి ఇవన్నీ ఏమవుతాయి? మేనిఫెస్టోలో పెడతావా? ఇది ప్రజలు ఈ 11 సీట్ల కన్నా ఈసారి పరిమితం చేశారు. మరి 29 ఎలక్షన్స్కి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందో, ఒక జెండా కనిపిస్తుందో లేదో, ఒక జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉంటుందో లేదో అనే ఆలోచన ప్రజలు ఇప్పుడు చేస్తున్నారు. ఎలక్షన్స్ 3 సంవత్సరాలు ఉన్నాయి, కానీ ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ఎవరికి అధికారాన్ని కట్టబెడితే రాజధాని అభివృద్ధి చెందుతుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు, అభివృద్ధి పథకాలు అందుతాయి. ఇవన్నీ కూడా ఆలోచనలతో ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ విషయాన్ని పక్కన పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టడం, మావిగన్ గురించి, అమరావతి గురించి, వైసీపీ గుండాలు ఎక్కడికి, వైసీపీ గుండాలని మేము అనలేదండి, ప్రజలే అంటున్నారు. ఉండవల్లిలో ఎంత రచ్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆహ్వానించారంట రైతులు. భూములు ఇచ్చిన రైతులు మా బాధ వినండి, మీరు నెక్స్ట్ మీరే వస్తారు, మీరైనా మాకు న్యాయం చేయండి అని వాళ్ళు ఆహ్వానిస్తే వాళ్ళ ఆహ్వానం మేరకు వాళ్ళు వెళ్ళారే తప్ప అక్కడ రెచ్చగొట్టడానికో, రైతులను ఇబ్బంది పెట్టడానికో, అమరావతి పనులు ఆపడానికో, రాజధాని పనులు ఆపడానికో కాదట. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అప్పుడు నిద్రపోయి ఇప్పుడు మేల్కొని ఇంకేదో చేసేయాలన్న ఆశయాలతో మీరు ముందుకు వస్తున్నారా? అధికారంలో ఉన్నప్పుడు కనీసం రైతు దగ్గర ఆగకుండా, రైతు గురించి ఆలోచించకుండా, 33,000 ఎకరాలు ఇచ్చిన ఆ రైతు కుటుంబాల గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఆలోచించి ఏం చేద్దామని? ఆ డబ్బు, ఆ కష్టం 10 ఏళ్ళు, 10 సంవత్సరాలు, ఒక జనరేషన్. మరి ఇదంతా ఏంటి? ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఒక బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో ఉన్నాను అని మీరు అంటున్నారు కాబట్టి మీ మనస్సాక్షికైనా సమాధానం చెప్పుకుని ప్రెస్ మీట్ పెట్టేటప్పుడైనా కాస్త ఆలోచనతో, స్పృహతో మాట్లాడితే ప్రజలు కనీసం ఆ 11కైనా అలాగే కంటిన్యూ చేస్తారు. లేకపోతే మరి పార్టీ ఎక్కడికి పోతుందో, ఎలా ఉంటుందో మరి ప్రజలే ఆలోచిస్తారు. అమరావతి, మావిగన్, 2029 మేనిఫెస్టో సూపర్. ఇవి నమ్మడానికి, ఇవి వినడానికి అక్కడ ఉన్న కొంతమంది మీడియా ఛానల్స్ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు తప్ప ప్రజలెవరూ సిద్ధంగా లేరు. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం సాధించారు, ఏమి అభివృద్ధి చేశారు, స్టూడెంట్స్ దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, వృద్ధుల వరకు ఏమైందో అందరూ కూడా చూశారు. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అలాగే ఉండి ఆ కోట్ల డబ్బు, ఆ లక్షల కోట్ల డబ్బు వృధా చేసేసి మళ్ళీ నేను మావిగన్ వైపు ఉంటాను అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావాలి. ప్రజలు ఒకటి ఆలోచించాలండి. మాకు రాజధాని ఉంది, ఫలానా రాజధాని అని చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. 10 ఏళ్ళు అయినా కూడా అంటే నిజంగా చాలా చాలా బాధాకరం. 10 ఏళ్ళు జరిగిన రాజధానిలో ఏం జరుగుతుంది, ఏమి ఈరోజు మీటింగ్ జరుగుతుంది, ఏ సెక్రటేరియట్లో జరుగుతుంది, ఏ కోర్టులో ఏం జరుగుతుంది, ఏ విచారణలు జరుగుతున్నాయి, ఏ పరిపాలన జరుగుతుంది, వీటి గురించి డిస్కస్ చేసుకోవాల్సిన సందర్భాన్ని ఇంకా రాజధాని లేదు, కడుతుంటే అడ్డుకుంటున్నారు, కొత్తగా మావిగన్ తీసుకొస్తారు, 2029లో ఇలా రాబోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే 29 కల్లా అమరావతి రాజధాని సిద్ధమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూటమి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ చేశారో అది 100% నెరవేరిపోతుంది. పెట్టుబడులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. పెట్టుబడిదారులు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేయాలి, భయపెట్టాలి. మేము వస్తే మార్చేస్తాం. సో మీరు ఇప్పుడు రావడం అనవసరం. ఇదే కదా మీరు అనుకున్నది, ఇదే మీరు చేయాలనుకున్నది, ఇదే మీరు చేయబోతున్నాను అని చెప్పేది కూడా ఇదే. పెట్టుబడులు రాకూడదు, ఏపీ ప్రజలు అభివృద్ధి చెందకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, వచ్చే ఇన్వెస్టర్లని అయోమయానికి గురి చేయాలి, వాళ్ళు భయపడేలా చేయాలి, వాళ్ళని డైరెక్ట్గా భయపెట్టాలి. కోట్ల డబ్బు రాజధాని కోసం ఖర్చు పెట్టింది, ఇప్పుడు బిల్డింగ్లన్నీ రెడీ అయిపోతున్నాయని వృధా కావాలి. రాజధాని రైతులు భూములు ఇచ్చి 10 ఏళ్ల పాటు ఎదురు చూసి కళ్ళు కాయలు కాచేదాకా ఉండి 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 ఇప్పుడేదో నిజం చేయబోతూ ఉన్నారు. మా ఆశ నెరవేరబోతుంది, మా కళ నెరవేరబోతుంది, మా పిల్లల భవిష్యత్తు ఇక్కడే ఉంటుంది అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు, రైతులకి ఒక భయం క్రియేట్ చేయాలనేగా. ఇన్ని కోట్ల డబ్బు ఎక్కడికి పోతుంది? ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాని మనం అభివృద్ధిలో తీసుకుంటే, రాజధానిగా మనం తీసుకుంటే ఎక్కువ డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనము అభివృద్ధి చెందిన ప్రాంతాలను తీసుకుంటున్నాం కాబట్టి మావిగన్ అనే దాంట్లో ఈ ఎల్ షేప్లో మనం ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అప్పులు తీసుకురావాల్సిన అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారు. కానీ అది ఆల్రెడీ సిఆర్డిఏ పరిధిలో ఉంది. కొత్తగా మీరు చేసేదేంటి? ఈ ఎల్ షేప్లో ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సిఆర్డిఏ పరిధి, ఆల్రెడీ అక్కడ హౌసెస్, భవనాలు, కాలేజెస్, హాస్పిటల్స్ ఎక్సెట్రా 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 ఉన్నాయి. ప్రభుత్వ భూమి కాదే రాజధాని కోసం ఇవ్వడానికి. అది అమరావతి ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చినట్లు అప్పుడు నువ్వు లేవే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు భూమిని ఇచ్చారు. ఇప్పుడు నిన్ను నమ్మి 1 ఎకరం కాదు కదా, 1 గజం స్థలం ఎవరైనా ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏ ధైర్యంతో మీరు మాట్లాడుతున్నారు? ఈసారైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించి ఈ 11 సీట్లనైనా పరిమితంగా మనం ఉంచుకోవడానికి ఏం చేయాలి అనే విధంగా ప్రెస్ మీట్ పెడతారని ప్రజలందరి తరపున నేను కూడా కోరుకుంటున్నా. ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడం, రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించే ప్రయత్నం మానేసి 2029లో అధికారంలోకి వస్తే మేమేం చేస్తాం, గతంలో ఉన్నప్పుడు మేమేం చేయలేకపోయాం అని కొంచెం బాధపడుతూ ప్రజలకి మేలు చేస్తామనే విధంగా ముందుకు వెళితేనో, ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తేనో మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నాము అనుకున్న దానికి న్యాయం జరుగుతుంది. అంతే తప్ప జరగని వాటికి, సంబంధం లేని వాటికి, అసలు ప్రజలు కోరుకోని వాటికి మేము ఇదే చేస్తామని మొండి వైఖరి ఇప్పటికీ చూపిస్తే ప్రజలు కూడా అదే స్టాండ్ తీసుకుంటారు. మీరేదైతే మావిగన్ వర్సెస్ అమరావతి ఫైట్ నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ మేనిఫెస్టో అని అన్నారో దాని మీదే స్టాండ్ తీసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారో ప్రజలు కూడా అదే స్టాండ్ మీద ఉంటారు. ఏ స్టాండో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికో లేదా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడానికో, రాష్ట్రంలో ఏది జరిగినా కూడా అది చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద వేయడానికో మీరు ప్రయత్నించకుండా
మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీరున్న ప్రతిపక్ష హోదాకి గౌరవిస్తూ ముందుకు వెళతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.